ప్రియమైన వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యకి ఒక మంచి కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియను చాలా సార్లు తన జ్ఞానిని, మహాజ్ఞానిని, క్రైస్తవ అలాగే హిందూ గ్రంథాల పట్ల నిష్ణాతుణ్ణి అనే భ్రమలో నత్తిగా సుత్తి మాటలు మాట్లాడుతుంటాడు. ఈ సహోదరుడు, ఈ వ్యక్తి యేసుక్రీస్తుని గాని బైబిల్ని గాని మాట్లాడడంలో ఏ మాత్రం భయపడకుండా ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకునేవాడి మాదిరి మాట్లాడతాడు అనమాట. వాడికి భయం లేదు. అతను ఏం మాట్లాడతాడా ఏంటి అన్నది స్పృహ లేదు. కొన్ని కోట్ల మంది నమ్ముతున్న దేవుడి గురించి నేను మాట్లాడుతున్నానన్న జ్ఞానం లేదు. మమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, వాళ్ళని నేను కౌంటర్ చేయడానికి దిగజారి మాట్లాడేస్తాను అంటాడు. కానీ వాళ్ళు నిన్ను అనడానికి ముందే నీలాంటి గాడిదలు ఎంతో మంది వాళ్ళని అంటేనే తప్ప వాళ్ళు రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని ప్రశ్నించలేదన్న స్పృహను మర్చిపోయే పశువు లాంటి వ్యక్తి ఈ వ్యక్తిని ఈ పని పాట లేని యాంకరు అర్థం పర్థం లేకుండా, బుద్ధి లేకుండా, చదువుకొని కూడా తెలుసు బైబిల్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళ గ్రంథాలు చదివితే క్లియర్గా అర్థమవుతుంది. చాలా మందిది ఎట్లా ఉంటుందంటే, మన దేశంలో నిష్పక్షపాతం అనేది ఉండదు. మనోడు వెధవైనా పర్వాలేదు, వాడిని సమర్థిస్తా. అది అది దేశంలో నరాన జీర్ణించుకుపోయినటువంటి స్వభావం. మా కులపోడైతే వాడు వెధవైనా పర్వాలేదు, మా దేశపోడైతే వాడు వెధవైనా పర్వాలేదు, మా రాష్ట్రపోడు, మా జిల్లా వాడు, మా ఊరోడు, మా ఇంట్లో వాడు, మా కులం వాడు, మా వంశం వాడు, ఇట్లా ఉంటాయి వాళ్ళ పక్షపాత ధోరణి. అదే ఇతరులు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా వాడు ఎప్పటికీ గొప్పోడు కాకూడదు, అయినా మేము ఒప్పుకోం. అర్థమవుతుందా? ఇది ఈ నీచమైన గుణం భారతదేశంలో అడుగడుగునా ఉంటుందండి. ఇతర దేశాలు అట్లా కాదు. మీరు యూరోప్ వెళ్తే టాలెంట్కే అక్కడ ప్రాధాన్యత, మంచితనానికే ప్రాధాన్యత. అర్థమవుతుందండి? మంచిని మంచిగా, చెడుని చెడుగా చూస్తారు. ఎక్కువ శాతం మంది అట్లా ఉంటారు. తక్కువ శాతం మంది మన దేశంలో ఉన్న మైండ్ సెట్ లాంటి వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందండి? మనం ఎదగకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే మన బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి మన బతుకులు ఎదగలేదు అనమాట. ఇప్పుడు ఈ సహోదరి ఏమని అడుగుతుందో వాడిని చూడండి ఒకసారి. ఆలయాలున్నారు, సెటప్లు ఉన్నారు, మళ్ళీ స్వర్గానికి ఎలా వెళ్తే రంభ ఊర్వశి మేనక. చాలా మంది క్రిస్టియన్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మా దేవుడు ఎవరితో శృంగారం చేయలేదు, కానీ మీ దేవుళ్ళు 2-3 బాల్యాలు ఉన్నారు, సెటప్లు ఉన్నారు, మళ్ళీ స్వర్గానికి ఎలా వెళ్తే రంభ ఊర్వశి మేనక ఎక్కడ వెళ్ళినా మీకు ఇదే పనా? అసలు వాళ్ళని దేవుళ్ళుగా ఎలా కొలుస్తారు, అంత అపవిత్రమైన వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బతుకులకి శృంగారము అంటే ఏంటో తెలుసుకోవాలమ్మా. వీడికే తెలుసు శృంగారం అంటే ఏంటో. శృంగారం అంటే ఏంటో వీడికి ఎవరికి క్రైస్తవులకు తెలియదంట. అసలు ఆ మాట మాట్లాడడానికి ఇంగిత జ్ఞానం ఉండాలి కదరా. నువ్వు వచ్చి నేర్పించరా, మరి నువ్వు వచ్చి నేర్పించు. శృంగారం అంటే ఏంటో తెలియదంట. అంటే ఆ అమ్మాయి అన్నట్టు మా దేవుళ్ళు సెటప్లు ఉన్నారు, 2-3 భార్యలు ఉన్నారు అంటే తెలుసు. అది ఆ అమ్మాయికి తెలుసు, వాడికి తెలుసు. అది కాదండి, మా దేవుళ్ళకి సెటప్లు లేరు, మా దేవుళ్ళకి 2-3 భార్యలు లేరు, ఆయన ఏమైనా మనిషా, ఆయన కలిగించిన పిల్లల్ని, ఆయన సృష్టించిన మనుషుల్ని పెళ్లి చేసుకోవడానికి మరీ అంత దిగజారుతాడా, మీరు అన్నది తప్పు అని చెప్పాలి. ఆడు ఆ అమ్మాయి చెప్పేది తప్పని చెప్పకపోగా వెధవతనం ఎట్లుంటుందంటే, వాడు వెధవతనాన్ని కప్పెట్టుకోవడానికి ఎదుటోళ్ళని ఎదవలు చేయాలని ప్రయత్నిస్తాడు. వీడు దొంగ అయి ఉండి, వీడు వ్యభిచార అయి ఉండి, వీడు పనికిమాలినోడు అయి ఉండి ఎదుటి వాళ్ళని మంచితనాన్ని ఒప్పుకోలేడు. కాదంటే ఏమంటారంటే, వీధిని పోయే ప్రతోడు, ప్రతి సామాన్య బజార్లో ఇట్లాంటి వెధవలు ఉంటారు. ఏమని? వాడు వెధవ అంటే నువ్వు వెధవ, మీ ఇంట్లో వాళ్ళు వెధవ, ఇంటి మొత్తం వెధవ అని. దానికి ఆధారం ఉండదు, పాడు ఉండదు, నోట్లో మాటే. నువ్వు లా అంటే ఇంకొకరు లా అంటాం కదా పెద్ద పల్లెటూరులో. అది ఇప్పుడు ఏమంటాడు చూడు, శృంగారం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడు చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఎందుకంటే 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం దాకా ఏసు ఎక్కడున్నాడు అంటే బైబుల్లో ఎక్కడ సమాధానం లేదు. ఎవడైనా తప్పులు చేసేది టీనేజ్ లోనే. ఆ ఏజ్ లో ఏసు ఆంటీలతోనే తిరిగాడో ఇంకెవరితోనే తిరిగాడో బైబుల్లో ఎక్కడ రాశారా? అవన్నీ లేదు సార్. లేదుగా. ఎందుకు రాయలేదు? కొన్ని రాయరు అంతే. బైబుల్లో అయ్యే రాయలా. బైబుల్లో ఏసు ఎక్కడైనా మూత్రం చేసినట్టు వీడు పక్కన నిలబడి కొన్ని రాయరు అంతే. అరేది లలిత్ కుమార్ రాయని దాన్ని రాయలేదు అని చెప్తే, ఉండి రాయలేదు అని నీ లాజిక్ ఉంది చూసావా, అదే లాజిక్ని నీకు, నీ ఇంట్లో వాళ్ళకి, నీ గ్రంథాలకి అప్పచెప్తే నువ్వు బతకగలవా?
ఉన్నదాన్ని బట్టి మాట్లాడాలరా, లేని దాని గురించి కాదు. లేని దాన్ని కూడా ఉన్నది ఏమో అని మాట్లాడామనుకో, అప్పుడు ప్రతి దాన్ని అట్లాగే మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాడు చూడండి వీడు. చేస్తారు సార్. ఇది కూడా వదిలేస్తారు, ఎవరికి తెలుసు. వదిలేశారేమో. ఒకవేళ అందులో రాయలేదు అంటే రెండు కారణాలు. ఒకటి, యేసు గురించి వాళ్ళకి సమాచారం తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే యేసు నిల్దాస్పరాండం అయి ఉండొచ్చు. అరే అయి ఉండొచ్చు. యేసుక్రీస్తు రాయలేదంటే వాళ్ళు రాయకుండా దాచి ఉండొచ్చు, లేదంటే ఆయనకి చాలా భయంకరమైన మాట వాడాడు. సరే, ఇదే ప్రశ్నని లలితగా నిన్ను కూడా అడుగుతున్నారా? నీకు నీ పెళ్ళయింది కదా, నీ భార్యకి నీకు పిల్లలు పుట్టే ఉంటారు. నా అనుమానం ఏంటంటే నీకు మగతనం లేకపోయి ఉండొచ్చు, నీ భార్య ఇంకొకళ్ళు ఎవరితోనో పిల్లల్ని కనుండొచ్చు, ఏమో కనుండొచ్చు, అది నువ్వు బయటకు చెప్పకపోయి ఉండొచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే మీ నాన్న నిన్ను కనుండకపోవచ్చు, మీ నాన్నకు బదులు ఇంక నీ ఇంటి పక్కన ఎవరో మీ అమ్మ అలా ఉండొచ్చు, తెలియదు కదా. లేదంటే మీ నాన్నకి అసలు కనే యోగ్యతే, పిల్లలు పుట్టే యోగ్యతే లేకపోయి ఉండొచ్చు. రేపొద్దున నువ్వు ఉన్నట్టుగానే ఒక తండ్రి తల్లి ఒక కూతురు ఉన్నారనుకో, కూతురుని తండ్రి తప్పు చేయలేదు అంటే తండ్రికి మగతనం లేకపోవడం, ఒకవేళ తండ్రి ఆ తప్పు చేసినా కూడా రాసి ఉండకపోవడం అని అనుమానిస్తారండి ఎవడైనా? వీడిని అడుగుతున్నా గాడిదని, అరే కడుపుకు నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావారా? ఉంటే నువ్వు మాట్లాడు. నీ దగ్గర పెంట ఉందని అందరి దగ్గర అదే ఉంటుందని అనుకుంటే ఎట్లారా? నువ్వు ధర్మం గురించి మాట్లాడుతూ బూతులు తిడతావు కాబట్టి అందరు అట్లాగే ఉంటారు అనుకుంటే ఎట్లా? నువ్వు ధర్మం గురించి మాట్లాడుతూ కూర్చొని సిట్టింగ్ వేసి తాగుతారు, పచ్చి తాగుడు తాగుతారు కాబట్టి పాస్టర్లు అందరూ అట్లాగే ఉంటారనుకుంటే ఎట్లా? నువ్వు ధర్మం గురించి మాట్లాడుతూ అప్పుడప్పుడు బ్రోతల్ హౌస్కి వెళ్ళొస్తుంటావు కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అట్లాగే ఉన్నారనుకుంటే ఎట్లా? నువ్వు దేవుడి పేరు చెప్పుకొని ప్రజల దగ్గర డబ్బులు దోచుకొని అడుక్కు తిని బతుకుతావు, పని చేయవు, కష్టపడవు కాబట్టి అందరు అట్లాగే ఉంటారనుకుంటే ఎట్లా? లలిత్ కుమార్ చెప్పు. నేను అదే అడుగుతున్నా. లేని దాన్ని ఊహించి అయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, ఆధారం లేకుండా మాట్లాడడం మొదలు పెడితే నీ పుట్టుకుని అనుమానించాల్సి వస్తుంది, మీ నాన్నని అనుమానించాల్సి వస్తుంది, మీ అమ్మని, నీ భార్యని, నీ పిల్లల్ని మొత్తాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఏమో అయి ఉండొచ్చు, అది న్యాయమా? అట్లా మాట్లాడడం తప్పు కదా. నువ్వు మీ నాన్నకే పుట్టావని నేను ఒప్పుకుంటా, నువ్వు నీ భార్యకి నీ వల్లే పిల్లలు పుట్టారని ఒప్పుకుంటా, నేను కాదని చెప్పను. కానీ అనుమానించాల్సింది మొదలుపెట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అట్లా మాట్లాడితే బైబిల్లో ఆయన 12 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడ లేడు అని ఏ గాడిద కొడుకు చెప్పాడరా? యేసుక్రీస్తు ప్రభు 12వ సంవత్సరంలో నుండి ఆయన ఏం చేశాడు అనేది బైబిల్ని చదివితే అర్థమవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం నుంచి చదవాలి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళుచుండువారు. అంటే అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు యెరూషలేము పండగకు వెళ్తూనే ఆచరిస్తూనే ఉన్నారని అర్థం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిన పోయి తన బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, యేసయ్య జ్ఞానమందు వయస్సందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచున్నాడంటే అర్థం ఏంటి? ఆయన తప్పుడు పనులు వ్యభిచార పనులు చేసి ఉంటే దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతాడా?
12వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వచ్చే వరకు ఆయన అక్కడ తల్లిదండ్రుల సమక్షంలో పెరిగాడని చెప్పబడింది. అంతే తప్ప ఆ 12 సంవత్సరాలు ఈ సంవత్సరం ఏం చేశాడు, పోయిన సంవత్సరం ఏం చేశాడు, ఆ తర్వాత ఆ సంవత్సరం ఏం చేశాడు, చరిత్రలో ఏ దేవుడుగా చెప్పబడ్డవాడు కానీ చరిత్రలో గొప్పవాడు కానీ చేయని సవాలుని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో చెప్పాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మనే నమ్మను. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ ప్రపంచంలో ఎవడైనా ఈ ప్రశ్న వేశాడా? యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు ఆయనలో పాపమే లేదు అని. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మరొక అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మనుషులకు వచ్చే అన్ని శోధనలు ఆకర్షణలను సాతాయన ఆయనకు పెట్టి చూచినా ఆయన పాపానికి లొంగలేదు. ఏ గాడిద కొడుకు చెప్పాడు? మీ గ్రంథాల్లో రాముల వారి గురించి, కృష్ణుల వారి గురించి వాళ్ళు పలానా సత్యన వయసులో నుండి తిరిగి చెప్పుకోదగ్గ యాక్టివిటీస్ చేయగలిగే వయసు దాకా మధ్యలో కొత్తదిని చెప్పడం. ఆయన ఏ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాడు, ఎటు కూర్చున్నాడు, ఎక్కడ నిలబడ్డాడు, ఏం పని చేశాడు, ఇవన్నీ క్రమంగా రాసుకుంటూ రావడానికి పుస్తకాలే సరిపోవు, సంవత్సరాలు. అందుకనే బాల్యంలో అవసరం లేనటువంటి యాక్టివిటీస్ అంటే చిన్నపిల్లలుగా వాడిగా ఉన్నప్పుడు ఆడుకోవడం, చదువుకోవడం, లేకపోతే తల్లిదండ్రుల సంరక్షణలో పెరగడం, ఇదంతా జరిగింది కాబట్టి అది సమాజానికి అవసరం లేదు కాబట్టి దాని గురించి రాయలా. 30వ సంవత్సరం నుంచి సమాజానికి అవసరమైన త్యాగాన్ని, బోధల్ని ఆయన ప్రారంభించాడు కాబట్టి దాని గురించే రాశాడు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క హిస్టరీ మొత్తం కింద నుంచి పైదాకా రాయడానికి అదేమి మీ గ్రంథాల్లాగా కల్పిత గ్రంథం కాదు. మీరు నువ్వు చెప్పుకుంటున్నట్టుగా అదేమి నవల కాదు. అది సమాజానికి అవసరమైన మౌలికమైన నీతి సూత్రాలని ఇవ్వడం కోసం రాయబడ్డ బైబిల్ గ్రంథం. అర్థమవుతుందా? కాబట్టి నీలా నువ్వు చెప్పుకుంటున్నట్టు ఎదవ పనులు అందులో ఉండవు. నువ్వు బైబిల్లో ఉన్న మనుషులు చేసిన తప్పుల్ని మీ దేవుళ్ళు చేసే తప్పులకు కంపేర్ చేసుకొని బ్రతుకుతారు మీరు. మా బైబిల్లో ఉన్న దేవుడు తప్పు చేయలేదు అని అంటే చెయ్యలేదు నిజమే అని ఒప్పుకోవడం చేతగాక ఏమో చేసి ఉండొచ్చేమో, అయ్యి ఉండొచ్చేమో అంటారు. అది మీ వాదంలో ఉన్న డొల్లతనం, మీ చేతగానితనం, సిగ్గులేని మీ బ్రతుకు. అర్థమైందా?